హితోపదేశంలో మిత్రలాభము అనే పెద్ద కథలో మూడవదైనటువంటి చిత్రాంగుడనే జింక కథ. విష్ణుశర్మ రాజుగారి కొడుకులకు రెండవ శ్లోకంలో ఈ విధంగా చెప్పినాడు. అసాధన విత్తహీన బుద్ధిమంతః సుహృత్తమాః సాధయంత్యాసు కార్యాణి కాకకూర్మ మృగాఖువత్ అని. కాకి, తాబేలు, జింక, ఎలుక అని చెప్పినాడు. వీటిలో కాకిని ముందే పరిచయం చేసినాడు మనకు చిత్రగ్రీవుని కథలో. లఘుపతనకం అనే ఒక కాకి మనకు పరిచయమైంది. అట్లనే ఎలుక, హిరణ్యకుడు అనే ఎలుక మనకు ముందే పరిచయం చేసినాడు. సో కాకి, ఎలుక పరిచయమైనాయి. ఇప్పుడు జింకను పరిచయం చేస్తున్నాడు. చిత్రాంగుడు అనే జింక కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. గద్యం. అస్తి మగధదేశే చంపకవతి నామ అరణ్యాని అనే దేశంలో చంపకవతి అనే పేరు కలిగిన అరణ్యాల సమూహం ఉంది. తస్యాం చిరాత్ మహతా స్నేహేన మృగకాకౌ నివసతః. ఆ అరణ్యాల్లో ఒక జింక, ఒక కాకి చాలా స్నేహంతో కలిసి బతుకుతూ ఉన్నాయి. స చ మృగః స్వేచ్ఛయా భ్రామ్యన్ హృష్ట పుష్టాంగః కేనచి శృగాలేనావలోకితః. ఆ జింక చాలా ఆనందంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక నక్క చేత చూడబడింది. అంటే ఒక నక్క ఈ జింకను చూసింది. ఈ జింక చాలా పుష్టిగా, బాగా లావుగా, భద్రంగా ఉందన్నమాట. తం దృష్ట్వా శృగాలో అచింతయత్. ఆ జింకను చూసి నక్క ఇట్లా అనుకునింది, ఆహ్ కథమేతన్ మాంసం సులలితం భక్షయామి. దీని మాంసాన్ని ఎట్లా నేను తినేది అని ఆలోచించు. భవతు విశ్వాసం తావదుత్పాదయామి. మొదట దీనికి నా మీద నమ్మకం కలిగించి ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ తర్వాత ఎట్లో ఒకట్లా దీన్ని చంపి దీని మాంసం తినాలా అని ప్లాన్ ఆలోచించుకో, పథకం వేసుకొని. ఇత్యాలోచ్యోపసృత్యా బ్రవీత్. సరే, దీన్ని కలిసి దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుందాం మొదట అని. మిత్ర కుశలంతే, ఓ ఫ్రెండ్ నువ్వు బాగున్నావా అని అడిగింది. ఇది మృగేణోక్తం అంటే జింక ఇట్లా చెప్పింది. కస్త్వం ఎవరు నువ్వు ఇది అని. సబ్రూతే ఇంతలో ఆ నక్క చెప్పింది. క్షుద్రబుద్ధి నామ జంబుకోహం. నేను క్షుద్రబుద్ధి అనే నక్కను. అత్రారణ్యే బంధుహీనో మృతవదేకాకీ నివసామి. ఇక్కడ నా బంధువులందరూ లేకుండా చచ్చిన వాడి మాదిరి ఏదో బతికేస్తున్నాను ఈ అరణ్యంలో, ఈ అడవిలో అని చెప్పింది. ఇదానీం త్వాం మిత్రమాసాద్య పునః సబంధుర్జీవలోకం ప్రవిష్టోస్మి. ఇప్పుడు నిన్ను చూసి నా ఫ్రెండ్ అవుతావనుకొని నా బంధువులంతా తిరిగి వచ్చినారనే సంతోషంతో నేను నీ దగ్గరికి వచ్చినాను. అధునా తవానుచరేణ మయా భవితవ్యం. ఇది ఇప్పుడు నిన్ను ఫ్రెండ్ని చేసుకొని నీతో కలిసి తిరగడమే నాకు మంచిది అని చెప్పింది. మృగేణోక్తం. అప్పుడు జింక అనింది, ఏవమస్తు, అట్లే కానీలే. జింక చాలా అమాయకురాలు, అందుకని అట్లే కానీలే అని. ఇది గద్యము. తతః పశ్చాత్ అస్తంగతే సవితరి భగవతి మరీచిమాలిని
తౌ మృగస్య వాసభూమిం గతౌ. అప్పుడు పొద్దునంతా అడవిలో తిరిగిన తర్వాత సాయంత్రం అవుతూనే ఈ జింక నక్క కలిసి జింక మామూలుగా ఉండే చోటికి పోయినాయి రెండు. తత్ర చంపక వృక్ష శాఖాయాం సుబుద్ధి నామ కాకో మృగస్య చిరమిత్రం నివసతి. అక్కడ ఒక చంపక చెట్టు ఉంది. చంపకం అనేది ఒక చెట్టు, చంపక పువ్వులు పూసే చెట్టుని చంపక వృక్షం అంటారు. ఈ చంపక వృక్షం మీద సుబుద్ధి అనే ఒక కాకి ఉంది. నక్క పేరేమి? క్షుద్రబుద్ధి. క్షుద్రం అంటే చెడ్డ బుద్ధి అని. నక్క పేరే చెడ్డ బుద్ధి. ఈ కాకి పేరు సుబుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని. సో ఈ కాకి ఆ చంపకం చెట్టు మీద ఉంది. ఇది ఈ జింకకు, ఈ చిత్రాంగునికి ఫ్రెండ్ అన్నమాట. తౌ దృష్ట్వా కాకో అవదత్. ఈ రెండింటిని చూసి కాకి అనింది, సఖే చిత్రాంగ కోయం ద్వితీయ. ఓ చిత్రాంగుడా, ఫ్రెండ్, ఈ రెండో ఇతను ఇది ఎవరు? మృగో బ్రూతే. అప్పుడు చిత్రాంగుడు చెప్పినాడు, జంబుకోయం అస్మత్ సఖ్య మిచ్చన్నాగత. ఈ నక్క మన ఫ్రెండ్షిప్ కోరి నాతో పాటు వచ్చింది. కాకో బ్రూతే. అప్పుడు కాకి చెప్పింది, మిత్ర, ఓ ఫ్రెండ్ చిత్రాంగుడా, అకస్మాత్ ఆగంతునా సహ మైత్రీన యుక్త. కొత్తగా వచ్చిన వాళ్ళతో వెంటనే ఫ్రెండ్షిప్ చేయకూడదు. తన్న ఆచరితం. నీవు ఈ విధంగా ఫ్రెండ్షిప్ చేయడం అనేది మంచిది కాదు. తథాచ ఉక్తం. ఇట్లా అందుకనే పెద్దవాళ్ళు చెప్పినారు. శ్లోకం 56. అజ్ఞాత కులశీలస్య వాసోదేయో న కస్యచిత్ మార్జారస్య హి దోషేణ హతో గృధ్రో జరద్గవః. మనకు గుణగణాలు తెలియని వాళ్లకు ఆశ్రయం ఇవ్వకూడదు. ఆ విధంగా ఆశ్రయం ఇచ్చి ఒక ముసలి గద్ద చచ్చింది, ఒక పిల్లికి, తెలియని పిల్లికి ఆశ్రయం ఇచ్చి ముసలి గద్ద ఒకటి చచ్చిపోయింది అని అనింది. అప్పుడు వెంటనే తావాహతు కథమేతత్ ఇది. ఆ రెండు అంటే ఆ జింక ఆ నక్క రెండు అది ఎట్లా అని అడిగినాయి. కాకః కథయతి. కాకి ఇట్లా చెప్పడం మొదలుపెట్టింది. ఇది